సార్ స్క్రీన్ షేర్ అయిందా సార్? హలో స్క్రీన్ షేర్ అయిందా? లేదు సార్, ఇంకా షేర్ అవ్వలేదు సార్. షేర్ అవ్వలేదా? ఓకే, జస్ట్ ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, Yes, sir. Right, మేము స్క్రీన్ షేర్ చేస్తాను. జస్ట్ వన్ సెకండ్. అప్పుడు వరకు కొంచెం మేము కొంచెం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇది ఏముంది? మేము ఇప్పుడు డిస్కస్ చేస్తున్న ఒక సబ్జెక్ట్ డిసిషన్ అండ్ హ్యాబిట్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్, ఇవన్నీ ఏమున్నాయి. ఇది మీరు తీసుకుంటున్న ఒక డిసిషన్ కాదు, ఇది మీ లోపల ఉండే ఒక డిసిషన్. ఫస్ట్ అది అర్థం చేసుకోండి. మీరు తీసుకునే ఒక డిసిషన్ 100% కాదు, ఇది మీ లోపల ఉండే ఒక ఏమంటారు, ఆల్రెడీ ఉన్న ఒక బాస్ తీసుకుంటున్న ఒక డిసిషన్. బట్ ఆ డిసిషన్ మీరు క్లియర్ గా తీసుకోవాలంటే, క్లియర్ గా డిసిషన్ ఉండాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ థింగ్ మీరు ఏది చేంజ్ చేసుకోవాలి అంటే, కొత్తది ఏదైనా యాడ్ చేయాలంటే ఫస్ట్ పాతది రిమూవ్ చేయాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐ థింక్ స్క్రీన్ షేర్ అయింది అనుకుంటా సార్. ఎస్ సార్, ప్లీజ్. అయింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్, ఓకే. ఇప్పుడు ఇది మీరు చార్ట్ రాసుకోండి, ఫాస్ట్ గా రాసుకోండి. దాంట్లో ఏం ఫిల్ చేయకండి, నేను చెప్తాను, అలా అలా ఫిల్ చేస్తూ వెళ్ళండి. ఇక్కడ టోటల్ మాకి అప్పుడే డిస్కస్ చేసేలాగా 5 టైప్స్ ఆఫ్ లైఫ్ ఉన్నాయి. 4 టైప్స్ ఆఫ్ లైఫ్ లో 5th వన్ యాడ్ అవుతుంది. ఫస్ట్ వన్ హెల్త్ లైఫ్, ఫస్ట్ వన్ హెల్త్ లైఫ్. సెకండ్ వన్ రిలేషన్షిప్ లైఫ్. థర్డ్ వన్ కెరియర్ లైఫ్ రాసుకోండి. మనీ కాకుండా కెరియర్ రాసుకోండి. అక్కడ మనీ ఉంది, మీరు కెరియర్ అని రాసుకోండి. ఫోర్త్ వన్ కెరియర్ లైఫ్, సారీ మనీ లైఫ్. మీరు ఎలాగైనా రాసుకోండి, మీ ఇష్టం. మనీ ఆర్ కెరియర్, కెరియర్ ఆర్ మనీ. ఓకే, ఎవరు స్క్రీన్ టచ్ చేస్తున్నారు, స్క్రీన్ టచ్ చేయకండి ప్లీజ్. ఓకే, రైట్. అండ్ ఫైనల్ వన్ ఎమోషన్ లైఫ్. కింద రాసుకోండి గోల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మీ లైఫ్ లో ఏది రైట్, ఏది రాంగ్, ఏది పర్ఫెక్ట్ కాదు అనేది, ఏది ఉండాలి, ఏది ఉండకూడదు అనేది డిసైడ్ చేసే ఒక చార్ట్ ఇది. ఏది రైట్, ఏది రాంగ్ అనేది, ఏది ఉండాలి, ఏది ఉండకూడదు అనేది డిసైడ్ చేసే చార్ట్ ఇది. అండ్ అది కాకుండా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మీ లైఫ్ లో ఇప్పుడు ఏముంది, ఎందుకు ఇలా అవుతుంది అని డిసిషన్ క్లారిటీ ఇచ్చే ఒక చార్ట్ ఇది. రైట్, మీన్స్ ఫస్ట్ వన్ గోల్స్, అదని కింద వచ్చేసి నెగిటివ్స్. అది కింద వచ్చేసి పాజిటివ్స్. రైట్, ఫస్ట్ వన్ గోల్స్, కింద వచ్చేసి నెగిటివ్స్, కింద వచ్చేసి పాజిటివ్. ఈ కాలమ్ ని మీరు ఇంట్లో రెడీ చేసుకోండి. ఓకే, మీన్స్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు రెడీ చేసుకోండి. దీని గురించి మేము కొంచెం డిస్కస్ చేద్దాం. రైట్, ఓకే, ఎస్ లో డన్. ఇప్పుడు మేము డిస్కస్ చేసింది ఏంటంటే, ఈ లైఫ్ లో ఈ 4-5 లైఫ్స్ ఏమున్నాయి, ఈ 4-5 లైఫ్స్ లో ఎలా ఉంది అనేది డిసైడ్ అయ్యేది
మీ పైన డిపెండ్ ఉంటుంది. ఎందుకు ఇది ఇలా అవుతుంది అనేది క్లారిటీగా తెలుసుకోవాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది రాయాలి. మీ గోల్ ఏంటి? ఏది గోల్? నేను చెప్తాను. ఈ రోజు కాకుండా రేపు నుంచి గోల్ రాయాలి. ఒక్కొక్క గోల్ ఒక్కొక్క రోజు రాయాలి. ఎలా రాయాలి? నెక్స్ట్ ఏం రాయాలి అనేది మేము డిస్కస్ చేద్దాం. బట్ ఈ రోజు మేము జస్ట్ జనరల్ గా డిస్కస్ చేస్తున్నాం. అంటే ఇక్కడ నుంచి మేము మిగతా రోజులు ఏం డిస్కస్ చేస్తున్నాం, ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అనేది మేము మాట్లాడుతున్నాం. ఓకే, ఇన్విజిబుల్ సాఫ్ట్వేర్, ఇన్విజిబుల్ ప్రోగ్రామింగ్ ఏముందో అది డిసిషన్ తీసుకునేలాగా చేస్తుంది. మీరు ఆ డిసిషన్ తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో మంది అనుకుంటారు వీళ్ళతో నేను మాట్లాడాలి, వీళ్ళు చాలా రోజులైంది నేను మాట్లాడేది వదిలేసి, బట్ వీళ్ళతో చాలా అనుకుంటారు. బట్ వాళ్ళు చూసి ఇమ్మీడియట్లీ మీకు కోపం వచ్చేస్తుంది. ఐ రైట్? కొంతమంది అలా ఉంటారు. ఒక్కొక్కరిని ఎన్ని రోజుల నుంచో అనుకుంటారు, లేదు మాట్లాడాలి మాట్లాడాలి, బట్ అది మాట్లాడక అవ్వదు. అలాగే ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నారు మీరు ఫీల్డ్ కి వెళ్ళాలి, ఇలాంటి పీవీ చేయాలి, ఇంత పీవీ చేయాలి, ఇంత బిజినెస్ చేయాలి, ఇలా చేయాలి అని, బట్ అల్టిమేట్లీ అది అవ్వదు. అనుకుంటారు బట్ అవ్వదు. అలాగే హెల్త్ గురించి నా ఇప్పుడు ఉండే హెల్త్ ని ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, నేను బాగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, అది అది అనుకుంటారు. ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ చెయ్యరు. ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఎందుకు చెయ్యరు అంటే బికాస్ ఆఫ్ మీ లోపల ఆల్రెడీ అదానికి అపోజిట్ గా ఉంది. మీరు ఎంత చెప్పినా గానీ, ఎంత ఏం చేసినా గానీ అది అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎంతో మంది లాస్ట్ 11 days లో ఎంతో మంది కాల్ చేసి కమ్యూనికేట్ చేసి మాట్లాడారు. వాళ్ళ లైఫ్ లో 20 years నుంచి 20 years నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేడం వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఐ థింక్ హస్బెండ్ అండ్ వైఫ్ వేరే అయ్యి 30 years అయింది. 30 years నుంచి వాళ్ళ హస్బెండ్ ప్లాన్ చేశారు వీళ్ళని లేపేయాలనేసి. బికాస్ నా లైఫ్ లో వద్దు అనేది. డైవర్స్ కాలేదు, వేరే ఉన్నారు, బట్ మాటలు లేవు. ఏకదమ్ అపోజిట్. దాదాపుగా 30 years. ఏం స్టార్ట్ చేశారు వాళ్ళు, కొన్ని టెక్నిక్స్ మేమంతా చెప్తూ వెళ్తాం. ఇప్పుడు డిస్కస్ చేస్తూ వెళ్తాము కంటిన్యూస్లీ 11 days లో. కొన్ని టెక్నిక్స్ ని ప్రాక్టీస్ చేస్తూ ఎలాంటి రిజల్ట్ అంటే మైండ్ బ్లోయింగ్. 30 years నుంచి పడితే ఒక్కరికి అవ్వదు. అలాంటి ఒక సిచ్యువేషన్ లో వాళ్ళ హస్బెండ్ వీళ్ళ ఇంటికి గ్రాసరీ ఐటమ్ పంపించారు. వాళ్ళ కూతురు దగ్గర మాట్లాడుతున్నారు, లేదు మా నా మీన్స్ మీ మమ్మది ఒకటే మిస్టేక్ లేదు, నాది కానీ మిస్టేక్ ఉంది, నేను సారీ అడగాలనుకుంటున్నాను అనేసి అక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే అర్థం చేసుకోండి, 30 years నుంచి వాళ్ళు ఏమనుకున్నారు, మేము ఇలాగే అయిపోతాం, ఇలాగే చనిపోతాం, వాడు నాకొద్దు, నేను అతని దగ్గర పోను, అతను నా దగ్గర వద్దు అనేసి ఆ మేడం వాళ్ళు డిసైడ్ చేసేసారు. బట్ ఎక్కడో ఒక లోపల అనుకున్నారు, లేదు మళ్ళీ కలవాలి, మళ్ళీ మీట్ అవ్వాలనేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు. బట్ అది కుదరట్లేదు. అతను నెంచుకుంటేనే ఒక కోపం వచ్చేసేది. అతని పేరు, అతని ఫోటో అది చూస్తేనే కోపం వచ్చేసేది. అలాంటి ఒక సిచ్యువేషన్ రిలేషన్షిప్ జస్ట్ 11 days లో హీల్ అయ్యేకి స్టార్ట్ అయ్యింది. అలాంటి పవర్ ఇక్కడ 11 days లో ఉంటుంది. అలాంటి ఒక ఫీలింగ్ మీరు 11 days లో చూస్తారు. అంతేకాకుండా మీ అచీవ్మెంట్, మీ లెవెల్ రైట్, అది చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు బట్ అవ్వట్లేదు. డోంట్ వెరీ. ఇన్ని రోజులు ఏమైందో అది అయిపోయింది, వదిలేయండి. అతని గురించి తల జరుపుకోకండి. ఇప్పుడు ఏం చెయ్యాలో అతని గురించి మేము డిస్కస్ చేస్తాం. టెక్నిక్స్ ని ఫాలో చేయాలి. అంటే అప్పుడే చెప్పాము, ఇది ప్రాక్టీస్ చేసే సెషన్, జస్ట్ అటెండ్ అయ్యే సెషన్ కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, ఏదైనా ఛాలెంజెస్ ఉండొచ్చు, ఏదైనా ఇష్యూ ఉండొచ్చు. డెఫినెట్లీ మీరు అతనికి ఒక సొల్యూషన్, ఒక క్లారిటీ తీసుకుని వస్తారు. అలాంటి ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. బట్ అల్టిమేట్లీ ఏదానికి క్లారిటీ కావాలి అనేది రాయాల్సింది, క్లారిటీ తీసుకోవాల్సింది మీరు. ఏదేది మీ లైఫ్ నుంచి పోవాలి అనేది క్లారిటీ మీకు ఉండాలి. ఏదేది మీ లైఫ్ లో రావాలి అనేది క్లారిటీ మీకు ఉండాలి. ఎంత క్లారిటీ ఉంటే ఏది పోవాలి, ఏది రావాలి అది మేము చెప్తాము. దాని గురించి డోంట్ వరీ. అది ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మంచి సార్ చెప్తుంటారు, ఏమన్నా సిఎన్టీ, బెంగళూరు సిఎన్టీలో ఫిబ్రవరిలో జాయిన్ అయ్యింది ఒక పాప. జాయిన్ అయ్యి దాదాపుగా బిజినెస్ ఏమి చేయలేదు. చూద్దాం అప్లయన్స్ అంతా చెప్తున్నారు, కాల్ చేస్తున్నారు, ఎవ్రీడే ఫాలో చేస్తున్నారు, ఏమీ ఇనిషియేషన్ తీసుకోలేదు, యాక్షన్ వేయలేదు. బట్ 2 days or 3 days అటెండ్ అయింది. 25th కి స్టార్ట్ అయింది మా ట్రైనింగ్. 11 days కన్నడలో. 26, 27, 28 కి డిసైడ్ చేసింది, లేదు నేను బ్రాంజ్ అవ్వాలి అనేసి. బికాస్ ఆఫ్ 11th and 12th ఇక్కడ బ్రాంజ్ అంటే ఏం ట్రైనింగ్ ఉందో కర్ణాటకలో, అదే నేను అటెండ్ అవ్వాలి అనేసి. కన్నడలో ఉంటుంది అది, అదే అటెండ్ అవ్వాలనేసి డిసైడ్ చేసింది.
నేను బ్రాంజ్ అవ్వాలనేసి డిసైడ్ చేసింది దాదాపుగా 1.5 మంత్ నుంచి 5% లో ఉంది. డిసైడ్ చేసి విత్ ఇన్ 2.5 డేస్ లో బ్రాంజ్ కంప్లీట్ చేసింది 4,500 పీవీస్. జస్ట్ 2.5 డేస్. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తుంటే వాళ్ళు సిల్వర్ అయి దాదాపు 6 మంత్స్ అయింది. బట్ బ్రాంజ్ మెయింటైన్ అవుతుంది. వాళ్ళు ఈ ట్రైనింగ్ స్టార్ట్ అయిన ఒక 3 డేస్ ఆర్ 2 డేస్ ఆర్ 3 డేస్ అయిన తర్వాత వాళ్ళ అప్లైన్ తో మాట్లాడారు. ఏమని? నేను సిల్వర్ అవ్వాలనేసి. బట్ సిల్వర్ అవ్వాలంటే టీవీబీ వెళ్ళిపోతుంది సిల్వర్ అయితే. ఎలా సిల్వర్ అయితే? టీవీబీ సైడ్ వాల్యూమ్ లేకుండా సిల్వర్ అయితే. ఈ 6 మంత్స్ నుంచి నువ్వు జస్ట్ సిల్వర్ మీన్స్ సైడ్ వాల్యూమే లేదు, ఎలా సిల్వర్ అవుతావు? వద్దు, టీవీబీ కావాలా సిల్వర్ కావాలా అని అడిగారు వాళ్ళ అప్లైన్. వాళ్ళు ఏమన్నారు? లేదు, నాకు 2 కావాలనేసి అన్నారు. జస్ట్ 3 డేస్ లో ఒక బ్రాంజ్ ని క్రియేట్ చేసి బ్రాంజ్ ని క్రియేట్ చేసి సిల్వర్ అయ్యారు. అది టీవీబీ సిల్వర్ అయ్యారు. మీన్స్ జస్ట్ థింక్ చేయండి, అక్కడ మాది ఏదైనా పవర్ ఉందా? 100% మా పవర్ లేదు. వాళ్ళ డిసిషన్ లో ఆ పవర్. వాళ్ళు ఇంతకు ముందు డిసిషన్ తీసుకునే వాళ్ళు మళ్ళీ బ్యాడ్ హ్యాబిట్ ని ఫాలో చేసేవాళ్ళు, ఓల్డ్ హ్యాబిట్ ని ఫాలో చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే న్యూ హ్యాబిట్ ని స్టార్ట్ చేస్తున్నారు, న్యూ యాక్షన్ ని స్టార్ట్ చేస్తున్నారు, న్యూ థింగ్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఎంతమంది అలా అనుకుంటున్నారు? నా లైఫ్ లో గానీ ఈ 4 లైఫ్స్ ఏమున్నాయి, 5 లైఫ్స్ ఏమున్నాయి? హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, మనీ అండ్ ఎమోషనల్. ఈ 5 లైఫ్స్ నాకు బ్యాలెన్స్ చేయాలి, మేనేజ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, నా కంట్రోల్లో ఉండాలి అనేసి ఎంతమంది అనుకుంటున్నారు? ఫిజికల్ గా హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. ఎవరైనా యూసిడి అండ్ ఒక్కరు లేకపోతే ఇద్దరు. ఏం మాట్లాడుతున్నానో అది అర్థం అవుతుందా? మీకు అండర్స్టాండింగ్ అవుతుందా లేదా? నాకు కొంచెం క్లారిటీ ఇస్తే నేను నెక్స్ట్ మూవ్ అవుతాను. ఎస్ సార్, వెరీ క్లియర్ సార్, క్లారిటీగా అర్థం అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. వెరీ క్లియర్ సార్, వెరీ క్లియర్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ. అర్థమవుతుంది సార్, క్లియర్ గా ఉంది సార్. ఓకే. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. రైట్. ఇప్పుడు మేము చేయాల్సింది ఏంటి? ఈ 11 డేస్ లో ఏం చేయాలి అనేది కాదు, లైఫ్ ఏం చేయాలి 11 డేస్ డిస్కస్. ఎలా ఉంటుంది, ఏమేమి యాక్షన్ ఉంటుంది, ఏమేమి చెయ్యాలి, ఏమేమి చేస్తే బెస్ట్ ఉంటుంది, ఏమేమి చేస్తే మేము గుడ్ అవుతాము, గ్రేట్ అవుతాము, సక్సెస్ఫుల్ అవుతాము, అచీవ్ అవుతాము. ఇదంతా మొత్తం మేము డిస్కస్ చేస్తాము ఆ మిగతా రోజుల్లో. ఓకే. బట్ ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఉన్న ఛాలెంజెస్ ఏంటి? ఏం ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తున్నారు? రాయండి. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటాను సార్. ఇంకొకటి విషయం, మీకు ఐ థింక్ సార్ నంబర్ ఎలా చేస్తారు సార్? రంజిత్ సార్, నంబర్ ఏదైనా మీరు ఈ రోజు సెండ్ చేసి ప్లాన్ చేస్తారా సార్? రాత్రి డిలే కొద్దిగా అయింది. రేపటి నుంచి నెంబర్ ప్లాన్ చేస్తాను సార్. వస్తాను సార్. ఓకే సార్. స్టార్ అండ్ అబోవ్ ఇస్తారా? డైమండ్ అండ్ అబోవ్ ఇస్తారా సార్? ఏది సార్? నంబర్ ఆప్షన్. నెంబర్ ఆప్షన్ క్రోన్ కి ఇచ్చాను సార్. క్రోన్ అండ్ అబోవ్ ఇచ్చాను. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. డియర్ క్రౌన్స్, మేము ఒక సిస్టమ్ ని ఫాలో చేస్తున్నాం. లాస్ట్ టైం చేసాము, అది బిఫోర్ లాస్ట్ టైం చేసాము. ఆ సిస్టమ్ ఏంటంటే మీ టీమ్ లో ఎవరెవరు ఉన్నారు అది మీ ఇనిషియల్ తో నంబర్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎంఎం, ఐ థింక్ కొంతమంది ఎంఎం నంబర్ నుంచి జాయిన్ అయ్యారు. ఓకే. ఎంఎం 001, ఎంఎం 002, ఎంఎం 0019 అలాంటి నంబర్ నుంచి జాయిన్ అయ్యారు. అంటే ఇది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రంజిత్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా నంబర్ ఇవ్వాలంటే ఆర్కే 001 ఒక్కరికి నంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఆర్కే 002, నెక్స్ట్ ఆర్కే 003. మీ పేరు ఏముందో అతనికి 2 స్పెల్లింగ్ ఇచ్చేసి, 2 వర్డ్స్ ఇచ్చేసి, అదని పైన ఆల్ఫాబెట్ ఇచ్చేసి, అదని ముందు 001, 002, 003, 004, 005 అలా ఇవ్వండి. ఎందుకంటే టీమ్ లో ఎంత మంది అటెండ్ అవుతున్నారు, ఎవరు అటెండ్ కావట్లేదు, అది మీ కంట్రోల్లో ఉండాలి. మీ కంట్రోల్లో లేకపోయినప్పుడు ఎంత మంది అటెండ్ అయినా కానీ అది యూజ్లెస్.
మీరు ఎవరిని ఫాలో అప్ చేస్తారు, ఎవరినని మాట్లాడతారు, ఎలా సెర్చ్ చేస్తారు? జస్ట్ అక్కడ మీరు 110 మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు మీరు మీదేముందో ఆర్కే అని ఉంది, RK00 అని ఆర్కే కొట్టేస్తే మీ మొత్తం వచ్చేస్తుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి. అదే మీటింగ్ అయిన తర్వాత మీరు క్రాస్ వెరిఫై చేయండి. ఎవరు అటెండ్ అయ్యారు, ఎవరు అటెండ్ కాలేదు, ఎందుకు అటెండ్ కాలేదు, అది క్రాస్ వెరిఫై చేయండి. మీరు మీన్స్ అదని ఫాలో అప్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే బయట చాలా ట్రైనింగ్స్ ఉంటాయి, ఇలాంటి ట్రైనింగ్స్. అక్కడ ఎవరు అటెండ్ అవుతున్నారో వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని అటెండ్ అవుతున్నారు. వాళ్ళకి ఎవరు పుష్ చేయట్లేదు. మీరు అటెండ్ అవ్వండి, మీరు అటెండ్ అవ్వండి, మీరు అటెండ్ అవ్వనేసి ఎవరు పుష్ చేయట్లేదు, బిల్డ్ చేయట్లేదు. వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని నేను లైఫ్ లో ఎదగాలి, నేను గ్రో అవ్వాలనేసి అటెండ్ చేస్తున్నారు. అందుకే వాళ్ళు రెగ్యులర్ గా అటెండ్ అవుతారు, రెగ్యులర్ గా ఫ్రేమ్ వర్క్, హోంవర్క్ అంతా చేస్తారు. బట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎంతమంది మీ టీమ్ లో అటెండ్ అయ్యారో ఎంతో మందిని మీరు అటెండ్ అవ్వాలి, అటెండ్ అవ్వాల్సిందే అనేసి ఇలా ఆర్డర్ చేసి అటెండ్ చేపిస్తున్నారు. But అది రాంగ్ కాదు. అంటే అటెండ్ అవుతున్న వాళ్ళకి అది ఇంకా సీరియస్ గా లేకపోతే వాళ్ళు ఏం అటెండ్ అవుతున్నారో అది సీరియస్ గా ఫాలో చేయరు. అలాంటప్పుడు మీరు ఫాలో అప్ చేసి వాళ్ళకి ఒక సీరియస్నెస్ ఇప్పియచ్చు. అది మీకు హెల్ప్ అవుతుంది. ఎంతమంది మీ టీమ్ లో అటెండ్ అవుతున్నారు, ఎవరెవరు అటెండ్ అవుతున్నారు, అది హెల్ప్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. VK019 వెరీ గుడ్. ఇలాంటి నంబర్ వస్తాయి. మొత్తం సీరియల్ గా పేరు ఉండకూడదు, పేరు తీసేసి పేరు ఏమి ఉండకూడదు, జస్ట్ 2 ఆల్ఫాబెట్ అదైన తర్వాత నంబర్ ఇది ఉంటే ఇది ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది రేపు ఈ నైట్ మీరు అయితే ఒక జూమ్ మీటింగ్ తీసుకోండి, లేకపోతే ఒక స్క్రీన్ రికార్డ్ షేర్ చేయండి టీమ్ లో, ఇలా చేయండి అనేసి. కన్నడలో ఉంది, నేను కావాలంటే షేర్ చేస్తాను, బట్ అది మీరు తెలుగులో చేయండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు రాయాల్సింది ఏంటంటే మీ లైఫ్ లో ఏది ఛాలెంజెస్ ఉంది, ఏ ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తున్నారు, అది రాయాలి. ఒక 2 minutes టైం ఉంటుంది, ఫటాఫట్ రాయాలి. సార్ ఏం చెప్పాను అర్థమైంది కదా సార్? ఏం రాయాలనేది అర్థమైందా? ఓకే, చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు. అర్థమైందా లేదా కొంచెం మెసేజ్ చేసేయండి. క్యాజువల్ గా ఇది రాయకూడదు అంటారు చాలా మంది. ప్రాబ్లం ఏముంది, అతని పైన ఫోకస్ చేయకూడదు, రాయకూడదు, అది రాంగ్ అంటారు. బట్ ఇది వేరే టెక్నిక్, వేరే లాగా ఉంటుంది ఇది. రైట్, అండర్స్టాండ్. ఓకే, మీరు ఇప్పుడు మీ లైఫ్ లో ఏదేది ప్రెసెంట్ ఇష్యూ ఉంది, ఛాలెంజెస్ ఉంది, ప్రాబ్లమ్స్ ఉంది, అది రాయండి. అర్థం కాలేదు, రిపీట్ చేయండి సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీ లైఫ్ లో ఏదేది ఇష్యూ ఉంది, ఛాలెంజెస్ ఉంది, ప్రాబ్లం ఉంది, అదని రాయండి, అది రాయండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈ పర్సనల్ లైఫ్ Very good బిజినెస్ morning, గురించే సార్. మీ లైఫ్ మీ గురించి, మీ లైఫ్ లో మీకున్న ప్రాబ్లం. ఓకే ఓకే. అంటే మేము అగైన్ మీన్స్ జస్ట్ డిస్కస్ చేసాము. మీరంటే ఇంతకు ముందు ఒక 8,000 crore టర్న్ ఓవర్, 8,000 crore నెట్వర్క్ ఉన్న వాళ్ళ గురించి డిస్కస్ చేసాము. వాళ్ళ లైఫ్ ఫుల్ఫిల్మెంట్ కాలేదు. 8,000 CR ఉంది వాళ్ళ దగ్గర, బట్ వాళ్ళ లైఫ్ ఫుల్ఫిల్మెంట్ కాలేదు. అంత అర్న్ చేసిన వాళ్ళు ఏమంటున్నారంటే ఇలాంటి లైఫ్ వద్దు అని అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే బికాస్ ఆఫ్ మిస్ మేనేజ్మెంట్, మిస్ అలైన్మెంట్, మిస్ బ్యాలెన్సింగ్, బ్యాలెన్స్ మిస్ అయిపోయింది లైఫ్ లో. అంటే లైఫ్ అంటే నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ లైఫ్, లైఫ్ అంటే మొత్తం వస్తుంది. రిలేషన్షిప్ వస్తుంది, ఫైనాన్స్ వస్తుంది, కెరియర్ పొజిషన్, లెవెల్, అచీవ్మెంట్, రికగ్నిషన్, ఇది వస్తుంది. రిలేషన్షిప్ వస్తుంది, ఎమోషనల్ వస్తుంది. ఇలా రాయకండి. రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంది అలా రాయకండి. ఏది రిలేషన్షిప్ లో ప్రాబ్లం ఉంది, ఎవరితో రిలేషన్షిప్ లో ప్రాబ్లం. ఎందుకంటే
ఇప్పుడు ఏం ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తున్నారు, ఇప్పుడు ఏం ఛాలెంజెస్ ని మీన్స్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు. మేము 11th డే ఈ క్వశ్చన్ మళ్ళీ అడుగుతాము. ఎవరెవరికి ఏ ఏ ప్రాబ్లం వచ్చిందో, ఏ ఏ ప్రాబ్లం ఉంది అని రాశారు ఫస్ట్ డే, 11th డే లో ఆ ప్రాబ్లం ఎంత క్లియర్ అవుతుంది అనేసి క్లారిటీ వచ్చింది అనే క్వశ్చన్ మళ్ళీ అడుగుతాము. అందుకే ఎవరి రిలేషన్షిప్ లో ఎవరితో పాటు రిలేషన్షిప్ బాగా లేదో అది రాయండి. ఓకే, అండ్ అదంతో పాటు హెల్త్ లో ఏది ఎగ్జాక్ట్ ఇష్యూ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది అది రాయండి. రిలేషన్షిప్ లో ఎన్ని ఇయర్స్ నుంచి ఆ ఇష్యూ ఉంది అది రాయండి. అదైన తర్వాత మనీ ఫైనాన్షియల్ ఇష్యూ ఎన్ని రోజుల నుంచి ఉందో అది రాయండి. కెరియర్ లో ఎన్ని రోజుల నుంచి అచీవ్ అవ్వట్లేదు, రికగ్నిషన్ లేదు, లెవెల్ లేదు అది రాయండి. జస్ట్ మనీ ప్రాబ్లం అని రాయకండి. ఏది ప్రాబ్లం ఉందో మనీలో, మనీ లేకుండా పోవడం వల్ల ఇది ప్రాబ్లం ఉంది, మనీ ఉండడం వల్ల ఇది ప్రాబ్లం ఉంది, ఏ ప్రాబ్లం ఉందో అదే ఒక్కొక్కటి రాయండి. ఓకే, రాయండి, మీ బుక్ లో రాసుకోండి. మెసేజ్ చేయండి, రాయండి, మీ బుక్ లో రాసుకోండి. ఎందుకంటే ఆ ప్రాబ్లం ఏ ప్రాబ్లం అంటే జస్ట్ సింపుల్ గా థింక్ చేయండి. ఎందుకు ఇది రాస్తున్నారు మీరంటే, మీ లైఫ్ లో ఎగ్జాక్ట్ ఏం ఛాలెంజెస్ ఏం ప్రాబ్లం ఉన్నాయో ఆ ప్రాబ్లం ని మేము ఇప్పుడు క్లీన్ చేస్తున్నాం. ఆ ప్రాబ్లం ని మేము క్లీన్ చేస్తాము ఈ ఈ మిగతా రోజుల్లో, ఈ 11 days క్లాస్ లో. ఏదేది ప్రాబ్లం ఉందో, ఏదేది ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నామో, ఏదేది ప్రాబ్లం ని ఫీల్ చేస్తున్నారో, ఎలాంటి ఒక సిచ్యువేషన్ ఇన్సిడెంట్ లైఫ్ లో జరుగుతుందో అదన్నీ క్లియర్ చేసుకుని ఒక బెస్ట్ లైఫ్ లీడ్ చేస్తాము. ఓకే, రాయండి. జస్ట్ ఇంకా 1 minute టైం ఉంది, రాయండి. పడా మీరు రాయండి, బుక్ లో రాసుకోండి. ఇప్పుడు మెసేజ్ చేసింది, మీటింగ్ కంప్లీట్ అయిపోతే మెసేజ్ చేసిందంతా వెళ్ళిపోతుంది. మీరేం చాట్ చేస్తున్నారు ఆ చాటింగ్ వెళ్ళిపోతుంది. బట్ మీరు బుక్ లో రాసుకోండి. ఫస్ట్ డే ఇది రాసాము, 11th డే ఇదానికి సొల్యూషన్ దొరికిందా లేదా అని మీరు అడగాలి. ఓకే, నెగిటివ్ మైండ్ అంటే ఏం థింక్ చేస్తారు, ఎలాంటి నెగిటివ్ ఉంటుంది. కొంతమందికి కొన్ని టైప్స్ ఆఫ్ నెగిటివ్ ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ అంటే చనిపోతానేమో అనే నెగిటివ్ ఉంటుంది, ఫెయిల్ అయిపోతాను అనేసి నెగిటివ్ ఉంటుంది, ఎవరికి ఏమైపోతుంది అనేసి నెగిటివ్ ఉంటుంది, నేను ఏం చేసినా కానీ ఇలాగే ఉంటాను ఎదగాను అనేసి నెగిటివ్ ఉంటుంది. చాలా టైప్స్ ఆఫ్ నెగిటివ్ ఉంటుంది. ఎగ్జాక్ట్ నెగిటివ్ రాయండి. మీకు ఇప్పుడు ఉండే నెగిటివ్ ఏంటి రాయండి. ఇంకొకటి కొంచెం వినండి. ఇంకొకటి ఏంటంటే, ఈ టోటల్ 11 days లో మీరు వినేది తక్కువ ఉంటుంది, మీరు రాసుకునేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నార్మల్ గా ఏమవుతుంది, ఎలా మీటింగ్ చేస్తామంటే, క్యాజువల్ గా ట్రైనింగ్స్ ఎలా ఉంటామంటే, ఈ లీడర్స్ ఎవరో వస్తారు, కంటిన్యూగా మాట్లాడతారు, మేము వింటాము, చప్పట్లు కొడతాము, వెళ్ళిపోతాం. బట్ కార్పొరేట్ లెవెల్లో సిఇఓస్ అంతా ఏం ట్రైనింగ్ అటెండ్ అవుతారు, వాళ్ళ 50 lakhs 20 lakhs 50 lakhs పే చేసి ఏమి అటెండ్ చేస్తున్నారో వాళ్ళకి పని ఏంటంటే, వాళ్ళ ట్రైనర్ కోచ్ ఏం మాట్లాడతారో వాళ్ళు చెప్పేది చాలా తక్కువ, బట్ వీళ్ళకి ఇచ్చే పని ఎక్కువ. సిఇఓ వాళ్ళకి పని ఇచ్చేస్తారు. జస్ట్ ఒక 10 minutes మాట్లాడారంటే ట్రైనర్ 40 to 50 minutes వాళ్ళు పని ఇస్తారు. మీరు పని చేయండి, ఫ్రేమ్ వర్క్ ఇస్తారు, హోంవర్క్ ఇస్తారు, రాసేకి ఇస్తారు. ఎందుకంటే ఏది మాకి కావాలి అనేది ఎప్పుడు మేము రాస్తామో అప్పుడే క్లారిటీ వస్తుంది. అది రాయాల్సింది వెరీ ఇంపార్టెంట్. ఉన్నది దానికి ఏమైంది, ఒకటే బిడ్డే, ఒక బిడ్డే మంచిగా ఉంటుండే, అది ఓకే, ఎగ్జాక్ట్ ప్రాబ్లం రాయండి. చెప్తాను, ఎగ్జాక్ట్ ప్రాబ్లం రాయండి. 20 years నుంచి మనీ ప్రాబ్లం. ఓకే, ఎందుకు ఈ పని రాపిస్తున్నా ప్రాబ్లం ని ఎలా క్లియర్ క్లారిటీ అక్కడ వస్తుంది. అన్నది నాకేమనిపిస్తుందంటే, అందరూ లోపల అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఉంది. రాయండి. జరిగేది ఎందుకు చూస్తుంటే మై డియర్ లీడర్స్ అందరూ చాట్ చేసే కంటే ఎక్కువ రాయండి.
అదేదైతే అప్పుడే మనం చాటింగ్ మస్తాన్ గారు చూపించారో ఆ చాటింగ్ తో ఒక పిక్చర్ చూపించారు, దాంట్లో ఎక్కువ రాయండి. ఆ రాసే అందువల్ల ఏమి ఉపయోగపడుతుంది మస్తాన్ గారు కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందులో ఫ్యాన్ ఉన్నది కానీ రైట్, ఏం ఇప్పుడు మీరు రాస్తున్నారు అది మీ లైఫ్ గురించి రాస్తున్నారు. మీ లైఫ్ లో ఈ ప్రాబ్లమ్ ని తీసేయాలి అనేది రాస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఏది మీ లైఫ్ లో ప్రాబ్లం ఉండకూడదు, ఏది ఉందో ఏది ఉండకూడదో అది రాస్తున్నారు. ఎందుకంటే ఈ 11 days లో ఈ ఏం ప్రాబ్లం రాస్తున్నారు ఆ ప్రాబ్లమ్ ని పర్మనెంట్ గా క్లియర్ ఎలా చేయాలి అనేది చెప్తున్నాము. అది రాయండి అంటున్నాను. సార్ వాయిస్ క్లియర్ ఉందా? అదే పోతున్నది దానికి మరి గట్లే Break అవుతుంది. వెళ్తలేదే. ಸ್ವಲ್ಪ ಆಗಾಗ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ವಾಯ್ಸ್ ಬ್ರೇಕ್ ಆಗ್ತಿದೆ ಮಸ್ತಾನ್. ఓకే సార్. అయినా ముసలిది నిజంగా దానికి ముసలిలో రా. గొప్ప చేతిలో వెళ్ళి మోసపోతుంది Yes, sir. Sir, register voice clear ఉందా? అట్లా గింత కంట్రోల్ ఒప్పుకుంటారు వాళ్ళు చేయవచ్చు, ఇంకోళ్ళు కూడా ఖరాబ్ అవుతుంది తట్టుకోవచ్చు. ಈಗ ಓಕೆ లంగతనం కూడా బాగా పాడైంది అవ్వ. మీరేమన్నారు? అది సపాత్కురాలు మనము తిన్నది అన్నం తిన్నది అలా పడద్దు, అది Right. Complete అయిందా? అంతా బాగా వస్తుంది. సారీ కంప్లీట్ అయిందా సార్? అది పాడైంది. రాశారా అని అడుగుతున్నారు అందరూ. ప్యాక కన్నా చిన్నదేనట, చిన్న ప్యాక్ కన్నా తక్కువలేదు. కంప్లీట్ అయింది. ఆమె పెద్ద ఆమెటు ఈమెటు అదే మరి మన ఇంట్లో అందరికంటే పెద్దోళ్ళు గాని ఉండొచ్చు. ఆటో సైడ్ వాళ్ళు అవ్వ నాకు దక్కలేదు, నాకు దక్కలేదు. ఈమె కంటే పెద్దదా? వాళ్ళు ఒక్క జాతోళ్ళు. నేను మనోళ్ళే అంటున్నా. కంప్లీట్ అయిందా సార్? అందరు రాశారా? మనోళ్ళేనే కానీ వీళ్ళంతా ఒక్క జాతోళ్ళే. అక్కవా ఇక మొబైల్ పైకేమో ఈయన ఉన్నాడు. అక్కవ మంచిగా ఉంది మరి. ఏం మంచిగా ఉన్నదే, ఖాళీ ఇరిగింది దానికి కూడా. ఇప్పుడు ఇరిగింది కానీ ఐ థింక్ ఇప్పుడు వాయిస్ క్లియర్ ఉంది. మన థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు మీరు రాసింది ఇది మీ కెరియర్, ఇది మీ లైఫ్. ఇప్పుడు ఏం చేస్తున్నారో ఏం చెయ్యాలో మీకు తెలియకుండానే ఇప్పుడు నెగిటివ్ చేస్తున్నారు, నెగిటివ్ అయిపోతుంది. అలాంటి ఒక యాక్చువల్లీ ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తుంటారు మీరు. ఏమో తెలీదు, ఎంత చేసినా గానీ అది అవ్వట్లేదు అని ఒక క్వశ్చన్ ఉంటుంది. ఓకే, ఐ థింక్ అందరిది అయింది అనుకుంటా. ఎస్, రైట్, డన్. ఇప్పుడు ఏం మీరు రాశారో అది చాలా సీరియస్ గా తీసుకోండి. ఎందుకంటే మీ లైఫ్ లో ఏమి చేంజ్ చేయాలి అనేది మీరు రాశారు, ఏం కావాలని, ఏమి తీసేయాలి, ఏమి తీసి పారేయాలి అనేది రాశారు. ఓకే, గుడ్ మార్నింగ్ సార్, ప్లీజ్ షో ద బిల్ టేబుల్ ప్లీజ్. ఓకే, ఆ టేబుల్ ని మేము సెండ్ చేస్తాము. ఓకే, అది రేపటి నుంచి రాయండి. ఇది ఇప్పుడు జస్ట్ జనరల్ గా అలాగే రాసుకోండి. ఇందులో నేర్పించారు, ఇందులో నేర్పించారు. ముందు ఇందు రాందూరు నిజామాబాద్. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తుంటారంటే టీమ్ లో ఎవరో చెప్తున్నారు, నేను ఇది చేసేస్తాను సార్, అది చేసేస్తాను, అది అయిపోతుంది, ఈ లెవెల్ అయిపోతుంది, ఇంత పీవీ అయిపోతుంది, ఇంత బిల్డప్ అయిపోతుంది అనేసి చెప్తున్నారు టీమ్ లో. అది మీరు అక్సెప్ట్ చేస్తున్నారు. అక్సెప్ట్ చేసి బట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అది అక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళ మైండ్ లో ఏముందో అది మీకు తెలియట్లేదు.
ఎన్నో రోజుల నుంచి వారు అలాగే చెప్తున్నారు. బట్ వాళ్ళని పర్ఫెక్షన్ కరెక్షన్ చేసేకి అవ్వట్లేదు మీకు. బట్ అది వాళ్ళని రిజెక్ట్ చేసేకి అవ్వట్లేదు. ఏం చెప్తున్నారు, ఎప్పుడు అబద్ధమే చెప్తాడు అనేసి లోపల నుంచి మీకుంది. బట్ ఇలా చెప్పకుండా ఎలా పర్ఫెక్ట్ చేయాలి, కరెక్షన్ చేయాలి, అది మీకు ఐడియా లేదు. వెరీ ఇంపార్టెంట్. ఇది ఎవరైనా ప్రాబ్లం ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలకు ఉంది, మీ ఫ్యామిలీలో ఉంది, మీ టీమ్ లో ఉంది, ఇలాంటి ప్రాబ్లమ్ ని ఎలా క్లియర్ చేసుకోవచ్చు, ఎలా క్లియర్ చేయొచ్చు, ఈ రెండు బోత్ టూ టైప్స్ ఆఫ్ డిస్కషన్ ఈ రోజు మేము ఇప్పుడు మీకు ఒక క్లారిటీ దొరుకుతుంది ఈ ఒక క్లాస్ లో. అండ్ వెరీ ఇంపార్టెంట్, మీ లైఫ్ లో హెల్త్ ఇష్యూ, చాలా హెల్త్ ఇష్యూ ఉంది. కొన్ని రోజులు బాగుంటాము, కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లం వస్తుంది. అండ్ మేము ఎవరెవరికి ప్రోడక్ట్ ఇస్తున్నామో ఆ ప్రోడక్ట్ ఫటాఫట్ రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి, ఎవరెవరు టీమ్ లో ఉన్నారు వాళ్ళంతా బాగుండాలి, పని చేయాలి, రిలేషన్షిప్ బాగా అండర్స్టాండింగ్ లో బాగుండాలంటే ఏం చేయాలి, దాని గురించి డిస్కస్ చేద్దాము. రైట్, ఈ రోజు మేము 7 o'clock కి మీటింగ్ క్లోజ్ చేస్తున్నాము. బికాజ్ ఇట్ జస్ట్ ఇంట్రడక్షన్ మీటింగ్, ఫస్ట్ డే జస్ట్ డిస్కషన్ మీటింగ్. ఇది రేపటి నుంచి యాక్చువల్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. రేపటి నుంచి ఫటాఫట్ 5:20 కి లాగిన్ అవ్వండి అండ్ 5:30 నుంచి డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్, ఇప్పుడు వరకు ఏం అర్థమైంది అది మీరు ఎవరైనా యూనివర్సల్ క్రౌన్ అండ్ బోర్డ్ డైరెక్టర్ ఎవరైనా డిస్కస్ చేస్తే. అయితే ఈడ బూర్కడగా కడిలు వాచేసాడు సార్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కి హోస్ట్ ఇచ్చామండి. సో ఈరోజు మస్తాన్ గారి ప్రోగ్రామ్ ఏమర్థమైందో కొద్దిగా చెప్పగలరు. జస్ట్ ఒక 2 minutes టైం ఇవ్వండి, అదైన తర్వాత మీరు ఓపెన్ చేసుకుని మాట్లాడండి, ఏం ప్రాబ్లం లేదు. ఏంటంటే ఈ పోస్టర్ చూసారా, ఏ ట్రైనింగ్ ఇది, ట్రైనింగ్ పేరేంటి అంటారు, అందరిని అడుగుతారు. ఈ ఉండ్రు ముసలి దాన్ని మా తాత బావని పెట్టకిస్తే మా చెల్లి ఆడ దొరకచ్చుకున్నాడు. ఐ థింక్ పోస్టర్ ఏదైనా వచ్చిందా, పోస్టర్ ఏదైనా చూసారా? ఎగ్జాక్ట్లీ ఎవరు సెంటర్ లో మెసేజ్ చేశారు, ఇన్నర్ చైల్డ్ ఇన్నర్ ఐడెంటిటీ ఇన్నర్ ఐడెంటిటీ షిఫ్టింగ్ అంటే ఏంటి అంటే ఇది ఐ థింక్ ఎంతమందికి ఇది ఫస్ట్ టైం ఈ వర్డ్ విన్నారు? పాపము మనం అన్నాడు బావ వెరీ ఎగ్జాక్ట్లీ ఇది ఈ ట్రైనింగ్ రియల్ నేమ్. ఆ నేమ్ కి రియల్ వాల్యూ ఇప్పుడు నుంచి వస్తుంది. ఈ ఇన్నర్ ఐడెంటిటీ షిఫ్టింగ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ తీస్తున్నారు, ఇది ఒక పేపర్ ప్రింట్ తీస్తున్నారు. ఓకే, ఆ ప్రింట్ లో వచ్చేసి రాసి ఉండేది రంజిత్ కుమార్ అని రాసి ఉంది. ప్రింట్ తీశారు, అక్కడ ఆ పేరు మారిపోయింది. అలా అవుతుందా? మీరు అదే చేస్తున్నారు. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ పైన ఫెయిల్యూర్ అని రాసి ఉంది, ప్రింట్ తీస్తే అక్కడ సక్సెస్ అని ప్రింట్ వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీపీటీ షో చేస్తున్నారు, ఆ పీపీటీలో ప్రాబ్లం అని ఉంది. పీపీటీలో ప్రొజెక్టర్ స్క్రీన్ కి ఏం పోయి అక్కడ చూపిస్తే స్క్రీన్ లో చూపిస్తుండేది సొల్యూషన్ అని చూపిస్తుంది. అలా అవుతుందా? అర్థం చేసుకోండి, లోపల ఏముంటుందో బయట ప్రింట్ అదే అవుతుంది. అంటే మీ లోపల ఉండే ఐడెంటిటీ ఏముందో మీ బయట లైఫ్ లో అదే మీరు ఫీల్ అవుతున్నారు, అదే మీరు అనుభవిస్తున్నారు. దీనికన్నా చిన్నది ఆమెకి ఎట్టబడ్డాయేమో ఏంటి మీరు అంటున్నారు నెగిటివ్, ఎక్కడ పోయినా కానీ నెగిటివ్ ఉంటుంది సార్ అనేసి అంటున్నారు బిజినెస్ గురించి. ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ నెగిటివ్ ఉండడం లేదు, ఎక్కడ పోయినా కానీ నెగిటివ్ తీసుకుని వెళ్తున్నారు కాబట్టి మీకు అక్కడ నెగిటివ్ ప్రింట్ వస్తుంది. అదే ప్లేస్ లో, అదే మీ ఊర్లో, అదే డిస్ట్రిక్ట్ లో
సేమ్ వెస్టింగ్స్ గురించే, సేమ్ ప్రొడక్ట్ గురించే, సేమ్ ప్లాన్ గురించే వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి పాజిటివ్ దొరుకుతుంది, మీకు నెగిటివ్ దొరుకుతుందంటే మరి ఏంటో చూసి థింక్ చేయండి. మీరు చూస్తుండేది ప్రింట్ ని చూస్తున్నారు. ప్రింట్ నెగిటివ్ ఉంది, ప్రింట్ నెగిటివ్ ఉంది, ప్రింట్ నెగిటివ్ ఎందుకు వచ్చింది అనేసి. ఇప్పుడు ఒక్కదాని కొరకు అన్ని మార్కులు కష్టం కాదా? ప్రింట్ పాజిటివ్ రావాలనేసి మీరు అనుకుంటున్నారు. ప్రింట్ పాజిటివ్ రావాలంటే ఫస్ట్ ఉండే సాఫ్ట్వేర్ లో పాజిటివ్ సక్సెస్ అని ఫస్ట్ చేంజ్ చేయాలి. అదైన తర్వాత ప్రింట్ చేయండి, డెఫినెట్లీ పాజిటివ్ గా ప్రింట్ ఇప్పుడు వస్తుంది. మన జాదుగాని బిడ్డే మన బుర్రన్న గిడ్డ బిడ్డ Right. మీరు ఇన్ని రోజులు ఏమి మింగు లోపల పెట్టుకున్నారో బయట అదే ఫీల్ చేశారు. ఏ పీసు బయట మీకు అదే దొరికింది. నీళ్ళు తాగుతా? చాలా మంది అంటారు అలా లేదు, అలా ఏం కాదు అని అంటారు. బట్ ఈ 11 డేస్ లో మీకు క్లారిటీ అయిపోతుంది. మీరు అక్సెప్ట్ చేసేస్తారు. లేదు, మీరు సరెండర్ అయిపోతారు. లేదు లేదు, మేము సరెండర్ అయిపోయాము, ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అని. రైట్, వెరీ ఇంపార్టెంట్. ఎవరు అన్కాన్షియస్ మైండ్ అని మెసేజ్ చేశారు. మేము అది కానీ కొంచెం లైట్ గా డిస్కస్ చేద్దాం. బికాస్ ఇది మైండ్ పవర్ గురించి మేము డిస్కస్ చేయట్లేదు. ఈ 11 డేస్ మైండ్ ఎంత పవర్ఫుల్, ఎలా పని, అది డిస్కస్ చేయట్లేదు. మేము డిస్కస్ చేస్తుంది ఏంటంటే మీ లోపల ఉండే ఒక ప్రాబ్లం ని ఎలా బయట తీయాలి. మైండ్ ఎంత పవర్ తెలుసు, బట్ ప్రాబ్లం ని క్లియర్ చేసేది తెలియకుండా ఉంటే మైండ్ ఎంత పవర్ ని తెలుసుకుని కానీ యూజ్లెస్. యాక్చువల్లీ ఈ కోర్సెస్ బయట కౌన్సిలింగ్ తీసుకుంటారు. పర్ అవర్ కి 20,000 చార్జెస్ చేస్తారు ఒక్కొక్క కౌన్సిలింగ్ కి, వర్చువల్ గా. అలాంటి ఒక పర్పస్, అది బేసిక్ ప్రైస్. 50,000, 1 lakh, 2 lakh, 3 lakhs ఇలాగూ చార్జ్ చేస్తారు. అలాంటి ఒక డిస్కషన్ ని, అలాంటి ఒక కౌన్సిలింగ్, ఇది ఒక కౌన్సిలింగ్ లాగే అయిపోతుంది. ఎగ్జాక్ట్ ఏం ప్రాబ్లం అనేది. ఇప్పుడు నేను ఒక మెడిటేషన్, ఇప్పుడు జస్ట్ ఒక మెడిటేషన్ అని అనుకుంటున్నాను సార్. కొంతమంది లెఫ్ట్ అయ్యారు, 7 o'clock అయిపోయింది. రేపు చేద్దామా, ఈ రోజే ఒక క్లారిటీ కోసం చేద్దామా సార్? ఈ రోజు చాలు సార్. జాండ నాన్న ఇంట్లో పెట్టిండు వచ్చేసాం, ఇంకా ముగిసిపోయిపోతామని అంటున్నారా? ఇంట్లో పెట్టిండు. Yes, రంజిత్ సార్ చెప్పండి ఏం చేద్దాం సార్? ఈ రోజు చేద్దామా, నెక్స్ట్ ఈ రోజు చాలు. ఎన్ని మినిట్స్ ఉంటుంది సార్ అది? అట్లా పెట్టుకుందు ఒక 5 minutes ఎత్తుకపోతారని ఓకే, కంప్లీట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. మస్తాన్ గారు, మస్తాన్ గారు ఇంట్లోపు ఏం చెప్తున్నారు గారు అంటే- అనకండి సార్, మీరు గారు అనకండి సార్, మీరు గారు అనకండి సార్. మస్తాన్ ఏం చెప్తున్నారు అంటే తెలుగులో అది అంగీకృతం మస్తాన్, తెలుగులో అలాగే వస్తాయి. ఓకే, మస్తాన్ ఏం చెప్తున్నారు అంటే డబ్బు ఉండే వాళ్ళంతా సంతోషంగా ఉండలేరు, అయితే సంతోషంగా ఉండే వాళ్ళ దగ్గర అంతా డబ్బు ఉంటాయని చెప్తున్నారు, డబ్బు వస్తాయని చెప్తున్నారు. మీన్స్ డబ్బు ఉండే వాళ్ళంతా సంతోషంగా ఉండలేదు, అయితే ఎవరెవరైతే సంతోషంగా ఉంటారో వాళ్ళందరూ వాళ్ళ దగ్గర డబ్బు తనకు తానే ఆటోమేటిక్ గా వస్తుంది. అండ్ మీ లోపల ఏది ఉందో, మీరు బయట ఏది కావాలనుకుంటారో అది జరగదు, లోపల ఏది ఉందో అది మీ లైఫ్ లో చుట్టూ జరుగుతూ పోతుంది. అది మీకు తెలుసలే. మీరు బయట అనుకుంటారు నేను అచీవ్ అవ్వాలి, నేను అలా అవ్వాలి, నేను ఇలా అవ్వాలి, నేను అలా అవ్వాలని. బట్ అయితే మీకు తప్ప ఇంకెవరికి తెలీదు, మీ లోపల కొంచెం కామ్ గా కూర్చున్నప్పుడు ఆ జోష్ లో చెప్పిన మాట తప్ప ఇంకా వేరే టైంలో మీరు వేరేనే ఏమో ఆలోచిస్తారు. మీరు దాన్ని ఇది నేను కాదు అని అనుకుంటారు, మళ్ళీ అదే టాపిక్ ని ఆలోచిస్తూ ఏం చేస్తారు, అదే మీకు బయట దొరుకుతుంది. చాలా మందికి తెలుసు, అయినా అది నేను కాదు అనుకొని దాన్ని మర్చిపోయి ముందుకు పోతా ఉంటారు. అయితే ఎక్కువ టైంలో అది లోపల ఉంటుంది. మనం బయట నటిస్తుంటాం, నేను అచీవ్ అవుతాను. ఇక్కడ ఏది నటిస్తున్నామో దాన్ని బయట, దాన్ని లోపలని క్లీన్ చేయాలి. సింపుల్. ఆ ఇంజిన్ ని ఇప్పుడు తీసి దానికంతా పెట్రోల్ అంతా కొట్టి దాన్ని నీట్ గా క్లీన్ చేసి మళ్ళీ దాన్ని సెట్ చేయాలి. ఆ ప్రోగ్రామ్ ని మస్తాన్ గారు ఇక్కడ చేద్దారు. ఎస్, కంటిన్యూ మస్తాన్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. ఎస్, ఎగ్జాక్ట్లీ ఐడెంటిటీ షిఫ్టింగ్. నాకు ఇప్పుడు ఉండే ఐడెంటిటీ ఏంటి, ఎలాంటి ఐడెంటిటీకి నేను షిఫ్ట్ అవ్వాలి, అదే ఈ 11 days క్లాస్. ఐడెంటిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్. ఇది ఐడి కార్డ్, బయట ఉండే ఐడెంటిటీ ఇది. నా పేరు, నేను మేల్ ఫీమేల్,
నా హైట్, నా కలర్, ఇదంతా బయట ఉండే ఒక ఐడెంటిటీ. బయట ఉండే ఐడెంటిటీ చేంజ్ అవ్వాలంటే లోపల ఉండే ఐడెంటిటీని ఫస్ట్ చేంజ్ చెయ్యాలి. రాసుకోండి, రాసుకోండి, అందరు రాసుకోండి. బయట ఉన్న ఐడెంటిటీని చేంజ్ చెయ్యాలంటే ఫస్ట్ లోపల ఉన్న ఐడెంటిటీని చేంజ్ చెయ్యాలి. మన ఊరు ఎంత ఉన్నదో అంత ఉన్నది తయారయ్యేది. పెద్ద పెద్ద చాలా మంది బయట ఐడెంటిటీని చేంజ్ చేసేకి ట్రై చేస్తారు, బట్ అది అలా కాదు. ఈ ప్రొజెక్టర్ స్క్రీన్ లో పిక్చర్ చేంజ్ చేయాలంటే ల్యాప్టాప్ లో చేంజ్ చేయాలి. అప్పుడే ప్రొజెక్టర్ లో స్క్రీన్ లో పిక్చర్ చేంజ్ అవుతుంది. అలాగే మీ లైఫ్ లో పిక్చర్ ని చేంజ్ చేయాలంటే మీ లోపల పిక్చర్ ని చేంజ్ చేయాలి. అది ఎలా చేయాలి, ఎగ్జాక్ట్ ఎలా చేయాలి అనేది మేము టెక్నిక్స్ డిస్కషన్ అదంతా చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సిచ్యువేషన్ కి రెండు థాట్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మనీ, సేమ్ ఒక మెటీరియల్ అనుకోండి, ఏదైనా లైఫ్ అనుకోండి, ఏదైనా మనీ, ఒక్క మనీకి రెండు థాటులు మా లోపల ఉండవు, ఒకటే థాట్ ఉంటుంది. అంటే మనీ చెడ్డదు, మంచిది, రెండు ఏదో ఒకటి ఉంటుంది. ఒక పర్సన్ మంచివాడు చెడ్డోడు, రెండులో ఒకటి ఉంటుంది. రెండు ఉండొచ్చు, ఏదో ఒకటి ఈక్వల్ గా ఉండదు, కొంచెం ఎక్కువ ఉంటుంది, ఏదో ఒకటి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అతనికి ఎందుకు ఇది రాసుకున్నారు అనేది కింద రాస్తుంది. అంటే మా లోపల ఏది ఎక్కువ ఉంటుందో, ఒకరి గురించి, మనీ గురించి, లైఫ్ గురించి, సక్సెస్ గురించి, పర్సన్ గురించి, ఏదైనా కావచ్చు, ఏది ఎక్కువ ఉంటుందో వాళ్ళు మా లైఫ్ లో అలా ఉంటారు. ఛాలెంజ్ చేసి చేంజ్ చేయొచ్చు. ఓపెన్ ఛాలెంజ్, ఎవరైనా కావచ్చు. ఇది ఏమంటారు, కుక్క తోక ఏమంటారు, అది వంకర సార్, కుక్క తోక వంకర, అది అంటున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి అంటారు, వీడంతా కుక్క తోక వంకర అని అంటున్నారు కదా, అలాంటి వాళ్ళని కానీ చేంజ్ చేయొచ్చు. అంటే మీ టీమ్ లో ఎంతో మంది ఈ థాట్ తో ఉన్నారు, మీరు ఎంతో మంది ఉన్నారు, వీళ్ళు పని చేయండి వాళ్ళకుంటే ప్రాబ్లం, వాళ్ళు వదిలేస్తారులే, ఇలాంటి వాళ్ళు ఉండరులే అనేది ఏమంటున్నారు. ఛాలెంజ్ చేంజ్ చెయ్యొచ్చు. మీకు ఎలా కావాలో అలా సిచ్యువేషన్ రాసుకోండి. మీకు ఎలా కావాలో, ఈ గంగ తిరగని ఉన్నాడు, ఈ గౌరవంలో తిరగలేడు, గంగ తిరుగున్నాడు బక్కగా. మీకు ఎలా కావాలో అలా సిచ్యువేషన్ పర్సన్ ని. ఇప్పుడు ఆడవాడు దీని మేనత్త కొడుకు, బక్కోడు కొడుకు, ఈడు గాడే ఆడగాడే, ఈడు అన్నదమ్ములే, చేంజ్ చెయ్యొచ్చు. అయిపోయింది, మా గంగకు బలే అయింది, మంచిగా అయింది, మంచిగా అయింది. ఇంత కావాలా కాకుండా కాపాయి దానికి ఆస్తి అవే, ఇక ఆస్తితో ఇస్తుంది. ఆస్తి అంటున్నావు కానీ చిన్న ఇప్పటికి వచ్చినోడు అందరు లేకుతాడు. చేంజ్ చెయ్యాలంటే అది ఒక టెక్నిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఉన్న ఒక ఫోన్ ప్యాటర్న్ లాక్ ఏముంది, ఫోన్ పాస్వర్డ్ లాక్, అది ఓపెన్ చేయాలంటే ఒక 5 years బాబు ఓపెన్ చేయాలి. పాస్వర్డ్ తెలియకుండా ఎవరు ప్లీజ్ రిపీట్ అని రాశారు సార్. రాసుకుంటే 1 time మీరు రిపీట్ చేసేయండి సార్. ఇది అది అట్లా మొక్కుతుందా, వాళ్ళు ఓడి భూమి నాకు ఓడి చేసాడు. ఆ కాలం నడితే దగ్గర తీసి పెట్టింది. ఇది ఇప్పుడు ఏం రాసుకున్నారు, 1 time రిపీట్ చేయమని ఎవరు మెసేజ్ పెట్టారు. యాక్చువల్ గా అంటే మీకు ఏం కావాలో ఆ ప్రతి దాన్ని కూడా మనం మార్చుకోవచ్చు. అది ఏదైనా కావచ్చు, సిచ్యువేషన్ కావచ్చు, పర్సన్ కావచ్చు, ఫీలింగ్ కావచ్చు, మీరు చేంజ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా మొక్కులు కావచ్చు. మొక్కులు మీన్స్
అంటే ఎస్ ట్రీస్, చెట్టులు. సార్. ఓకే, మక్క ఇస్ కరెక్ట్. థ్యాంక్ యూ సార్. అంటే లీవింగ్ ప్రొడక్ట్స్, లీవింగ్, నాన్ లీవింగ్ రెండుని చేంజ్ చేయొచ్చు. మీకు ఎలా కావాలో అలా మీరు చేంజ్ చేయొచ్చు. జస్ట్ థింక్ ఇట్. లివింగ్ ఓకే, నాన్ లివింగ్ ఎలా? డెఫినెట్లీ అయ్యింది, చాలా మంది చేస్తున్నారు, ఎంతో మంది రిజల్ట్ చెప్తున్నారు. ఓకే, అది మీరు చెప్తారు. మీ లోపల ఉన్న పిక్చర్, ఇప్పుడు కళ్ళు మూసుకొని పిక్చర్ చూస్తారు, ఆ పిక్చర్ ని గుర్తు పెట్టుకోండి. అప్పుడు మంచిగా ఆ పిక్చర్ చేంజ్ అయితేనే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఆ పిక్చర్ ఎలా ఉందో అలా ఉన్నారు, ఎలా చేంజ్ చేస్తారో అలా అవుతారు. రాసుకోండి. మీ కళ్ళు మూసుకొని చూసిన పిక్చర్ ఎలా ఉందో అలా ఉన్నారు. రాసుకోండి, రాసుకోండి. కళ్ళు మూసి చూస్తున్న పిక్చర్, కళ్ళు మూసుకున్నప్పుడు కనిపిస్తున్న పిక్చర్ ఎలా ఉందో అలా మీ లైఫ్ ఉంది. ఎలా చూస్తున్నారో అలా మీ లైఫ్ ఉంది. మీరు ఆర్గ్యూ చేయాలంటే చేయొచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కాదు, కొన్ని రోజులు అయిన తర్వాత చేయొచ్చు. బికాస్ అప్పుడు వరకు క్లియర్ అయిపోయింది. కళ్ళు మూసుకొని ఎలాంటి పిక్చర్ చూస్తున్నారో అలాగే మీ లైఫ్ ఉంది. ఎలాంటి పిక్చర్ చూడాలనుకుంటున్నారో అలాంటి లైఫ్ వస్తుంది. ఓకే, కంప్లీట్ అయితే అందరూ ఒక థమ్ ఇవ్వండి, ఒక థమ్ చూపియండి ఫిజికల్ గా కంప్లీట్ అయిందనేసి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వర్చువల్ గుడ్. సూపర్. ఎస్, ఇప్పుడు ఆ టెస్ట్ చేస్తున్నాము. ఇన్నర్ ఇమేజ్ టెస్ట్ చేస్తున్నాము, ఇన్నర్ పిక్చర్ టెస్ట్ చేస్తున్నాము, ఇన్నర్ ఐడెంటిటీ టెస్ట్ చేస్తున్నాము. అంటే నా లైఫ్ లో సక్సెస్ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్, ఇప్పుడు ఉండే థాట్ తో వస్తుందా రాదా, నేను బయట ఏమనుకుంటున్నానో అది అవుతుందా లేదా అనేది ఒక టెస్ట్ చేస్తున్నాము. ఆ టెస్ట్ ఏంటంటే, అందరూ స్ట్రైట్ గా కూర్చోండి, ముక్కు అంతా సైడ్ పెట్టండి, స్ట్రైట్ గా కూర్చోండి. స్ట్రైట్ గా కూర్చొని స్పైనల్ కార్డ్ ని స్ట్రైట్ గా పెట్టండి. స్పైనల్ కార్డ్ స్ట్రైట్ గా పెట్టండి. అగైన్ ముక్కు నుంచి బ్రీత్ ఇన్ చేయండి. స్టమక్ అబ్డమన్ లో రావాలి, బ్రీతింగ్ అంతా కడుపులో రావాలి. ఫుల్ ఇన్హేల్ చేయండి, అదైన తర్వాత ఎక్సెల్ చేయండి. సేమ్ ఎక్సెల్, స్ట్రాలో గాలి ఎలా అవుతాము పని అలా చేయండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంజైటీ స్ట్రెస్ కంట్రోల్ బ్రీతింగ్ సిస్టమ్. ఇది టెన్షన్ ఉంది, ఎంజైటీ అవుతుంది, భయం అవుతుంది అనేటప్పుడు మీరు ఇది 7 times చేస్తే అది ఆటోమేటికలీ మర్చిపోతారు. ఎందుకంటే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఉంది. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ నుంచి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అదని వల్ల మీరు అప్పుడు ఉండే సిచ్యువేషన్ నుంచి బయట వస్తారు, ఆ థాట్ నుంచి బయట వస్తారు, ఆ స్ట్రెస్ నుంచి బయట వస్తారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్. 7 times చేయండి. అదైన తర్వాత 8th time బ్రీత్ అవుట్ చేసేటప్పుడు, ఊపిరిని బయట వదిలేటప్పుడు స్లోగా కళ్ళు మూసుకోండి. అందరూ చేయాలి, కంపల్సరీ చేయాలి. మీరు నాకు చూసే అవసరం లేదు, మీరు మెసేజ్ చేసే అవసరం లేదు. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఎవరు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఎందుకు ఇలాంటి ప్రాబ్లం వస్తున్నాయి అనేది అది ఇంపార్టెంట్ టాపిక్ ని మేము డిస్కస్ చేస్తున్నాం. కమాన్ ఎవ్రీబడి. గుడ్. మాక్సిమం అందరూ చేస్తున్నారు. వెరీ గుడ్. సూపర్. రియలీ గ్రేట్. ఎస్, ఇప్పుడు నేనేం చెప్తాను అది సీరియస్ గా వినండి, గుర్తుంచుకోండి. ఏంటంటే కొన్ని పిక్చర్స్ గురించి చెప్తాను, అది మీరు చూడాలి. రైట్. ఇప్పుడు మీ హెల్త్ లో ఏమి చేంజెస్ చేయాలనుకుంటున్నారు, మీ హెల్త్ లో అది చూడండి. ఎలా ఉండాలనుకుంటున్నారు అది చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా లావుగా ఉన్నారు, వాళ్ళు చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు
నేను వెయిట్ లాస్ చేయాలి, ఫిట్ అవ్వాలి, స్లిమ్ అవ్వాలనేసి. రైట్, మీరు చూడండి ఆ పిక్చర్ కనిపిస్తుందా? కనిపిస్తే ఎలా కనిపిస్తుంది గుర్తుపెట్టుకోండి. మీ కళ్ళ పైన కనిపిస్తుందా, కింద కనిపిస్తుందా, రైట్ సైడ్ కనిపిస్తుందా, లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందా, స్ట్రైట్ కనిపిస్తుందా, కలర్ గా కనిపిస్తుందా, వైట్ అండ్ బ్లాక్ గా కనిపిస్తుందా, బ్లర్ గా కనిపిస్తుందా, క్లారిటీగా కనిపిస్తుందా, సైజ్ మొబైల్ ఫోన్ లో కనిపించేలా కనిపిస్తుందా, టీవీలా కనిపిస్తుందా, ఫిలిం థియేటర్ లా కనిపిస్తుందా? ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అది మీరు రాయాలి. మీరు ఇప్పుడు రాయాలి, కళ్ళు ఓపెన్ చేసిన తర్వాత మీరు రాయాలి. అది గుర్తుపెట్టుకోండి. అదైన తర్వాత నెక్స్ట్ మీ రిలేషన్షిప్ గురించి థింక్ చేయండి. ఎవరెవరితో మాట్లాడట్లేదు, ఎవరెవరు అండర్స్టాండింగ్ లేదు, ఎవరెవరితో కమ్యూనికేషన్ పర్ఫెక్ట్ గా లేదు, అది అది చూడండి. అది ఎలా కనిపిస్తుంది? పైన కనిపిస్తుందా, కింద కనిపిస్తుందా, రైట్ సైడ్ కనిపిస్తుందా, లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందా, లేక సెంటర్ కనిపిస్తుందా, బ్రైట్ కనిపిస్తుందా, డల్ గా కనిపిస్తుందా, వైట్ అండ్ బ్లాక్ కనిపిస్తుందా, కలర్ లో కనిపిస్తుందా, చిన్నగా కనిపిస్తుందా, పెద్దగా కనిపిస్తుందా? గుర్తుపెట్టుకోండి. ఎస్, ఇప్పుడు మీ అచీవ్మెంట్, మీరేమనుకుంటున్నారు, ఏ లెవెల్ రీచ్ అవ్వాలనుకుంటున్నారు, ఆ లెవెల్ ని చూడండి, ఆ లెవెల్ రికగ్నిషన్ చూడండి, ఆ పొజిషన్ ని చూడండి, ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారు ఆ పొజిషన్ ని చూడండి. కనిపిస్తుంటే ఎలా కనిపిస్తుంది? పైన కనిపిస్తుందా, కింద కనిపిస్తుందా, రైట్ లో కనిపిస్తుందా, లెఫ్ట్ లో కనిపిస్తుందా, లేక సెంటర్ లో కనిపిస్తుందా? అలాగే కలర్ లో కనిపిస్తుందా, వైట్ అండ్ బ్లాక్ లో కనిపిస్తుందా, బ్లాక్ అండ్ వైట్ లో ఉందా, కలర్ లో ఉందా, చిన్నగా ఉందా, పెద్దగా ఉందా, ఏ సైజు లో కనిపిస్తుంది, దగ్గర ఉందా, దూరం ఉందా, బ్లర్ ఉందా, క్లియర్ ఉందా, డల్ ఉందా, బ్రైట్ ఉందా? గుర్తుంచుకోండి. రైట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనీ. ఈ మనీ గురించి మీరు అనుకుంటున్నారు, ఎంత సంపాదించాలి, ఎంత ఎర్న్ చేయాలని అనుకుంటున్నారు, అది చూడండి. పైన కనిపిస్తుందా, కింద కనిపిస్తుందా, రైట్ కనిపిస్తుందా, లెఫ్ట్ కనిపిస్తుందా, చెక్ కావచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, ఆ డబ్బులు కరెక్ట్ చేసేది కావచ్చు, అది ఎలా కనిపిస్తుంది? ఆ పిక్చర్ బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తుందా, కలర్ లో కనిపిస్తుందా, మొబైల్ స్క్రీన్ అంతా కనిపిస్తుందా, లేక సినిమా థియేటర్ స్క్రీన్ లో కనిపిస్తుందా, కలర్ లో కనిపిస్తుందా, బ్రైట్ గా కనిపిస్తుందా, డల్ గా కనిపిస్తుందా, దగ్గర ఉందా, దూరం ఉందా? రైట్, ఇదంతా గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు రాయాలి. స్లోగా మీ ఊపిరి పైన ఫోకస్ చేయండి, బ్రీత్ పైన ఫోకస్ చేయండి. స్లోగా బ్రీత్ పైన ఫోకస్ చేస్తూ రెండు చేతులతో రబ్ చేయండి. కళ్ళు పైన పెట్టుకొని నిదానంగా 2 minutes టైం ఇస్తాము. ఫటాఫట్ రాయండి. ఎలా కనిపించిందో అలాగే రాయండి. ఎలా కనిపించింది అలాగే రాయండి. మీ హెల్త్ గురించి ఫస్ట్ ఏది అనుకున్నారో అది ఎలా కనిపిస్తుంది, ఏం చెప్పాము, సైడ్ లోనా, లెఫ్ట్ రైటా, పైన కింద, సెంటర్ లోనా, బ్లాక్ అండ్ వైట్ లోనా, లేక కలర్ లోనా, స్మాల్ సైజా లేక బిగ్ సైజా, బ్లర్ రా లేక క్లారిటీనా, అది ఫటాఫట్ 2 minutes టైం ఉంది. రాయండి ఫాస్ట్. గంటలు లేట్ చేస్తావు. రాసింది అయిన తర్వాత ఒక థమ్ చూపియండి. కంప్లీట్ అయింది, రాశాను. రాయండి. మీరు ఫస్ట్ రాసేది ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. ఎందుకంటే మీరే చెప్పేయచ్చు ఎందుకు ఇలా ఉన్నాము అంటే, ఈ పిక్చర్ ఈ ఎక్సర్సైజ్ ఏం చేసాము అది వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్, వెరీ 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 ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ఇది పెద్ద పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ కి, అథ్లెటిక్స్ కి, వాళ్ళకి ప్రాక్టీస్ చేయించే ఒక ఎక్సర్సైజ్. పెద్ద పెద్ద టార్గెట్ తీసుకొని వాళ్ళకి చేపించే ఒక ఎక్సర్సైజ్ ఇది. రాయండి, ఫాస్ట్ గా రాయండి.
ఏమి కనిపించట్లేదు అదే రాయండి. ఏమి కనిపించట్లేదు అదే రాయండి. ఏమి కనిపించట్లేదు ఓకే రాయండి. ఏమి కనిపించలేదు ఓకే. ఏమీ కనిపించలేదు. బ్లాక్ అండ్ వైట్ లో కనిపించింది. బ్లాక్ అండ్ వైట్ లో కలర్ లో సైజ్ మొత్తం రాయండి. ఓకే రాసిన తర్వాత కనిపించలేదు. ఓకే సార్ రాయండి మేడం రాయండి. బ్లాక్ ఓకే రాయండి. ఎలా ఉందో అది నాకు చెప్పేది అవసరం లేదు. మీరు తెలుసుకోవాల్సింది అవసరం ఉంది. వెరీ గుడ్ సూపర్. చాలా మంది చాలా హానెస్ట్ గా ఆన్సర్ ఇస్తున్నారు. చాలా హానెస్ట్ గా రాస్తున్నారని అనుకుంటున్నారు. మీరు వాళ్ళేమో శబాష్ అంటారేమో అనేసి మీరు నాకు చెప్తే నా శబాష్ మీకు యూజ్ అవ్వదు. ఇది ఫ్యాక్ట్, ఇది నిజం, ఇది సత్యం. ఇది మీ లైఫ్ లో యూజ్ కావాలంటే ఈ శబాష్ కాదు, యాక్చువల్ బ్లాక్ గా కనిపించింది. ఓకే రైట్ జస్ట్ ఇంకొక 30 సెకండ్ టైం ఇస్తాను. ఫటాఫట్ రాసుకో. 20, 30, 29, 28, 27, 23, 21, 50, 20 మందిని తోలుకరా కింటాలు 10, అందరికి అందుకుంటారు. రైట్ రాయండి. జస్ట్ 5 seconds. వైట్ అండ్ బ్లాక్ వెరీ గుడ్ సూపర్. బ్లాక్ సార్ ఓకే గుడ్ సూపర్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. స్టాప్. ఇంకా రాయాలని ఉంటే ఇంకా రాసేది ఉంటే మీరు ఈవెంట్ కంప్లీట్ ఈ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత రాయండి. ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్. మీరు ఏం చూశారో మీ లోపల అదే మీరు బయట ఉన్నారు. ఏమీ కనిపించలేదు, అందుకే మీరు అనుకునేది ఏమీ కాలేదు, ఏమీ అవ్వలేదు. రైట్ సార్ రంజిత్ సార్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ లావణ్య మేడం గారు బ్రైట్నెస్ వెరీ గుడ్ సూపర్. సైడ్ ఉందా, లెఫ్ట్ సైడా, రైట్ సైడా, పైన కింద, సెంటర్ లోనా, బ్లాక్ అండ్ వైటా, లేక కలర్ బ్రైట్ గా ఉందా, డల్ గా ఉందా, చిన్న సైజ్ లో ఉందా, పెద్ద సైజ్ లో ఉందా, ఇదంతా క్లియర్ గా రాస్తే అది రాసింది మీరు చూడండి. ఇక్కడ అబద్ధం రాశారనుకోండి, మీరు ఉండేది ఇక్కడ రాసి ఉండేది మ్యాచ్ అవ్వదు. రైట్, ఇది చాలా ఇంపార్టెంట్. కనిపించింది ఓకే థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఏంటంటే మీ సెల్ఫ్ ఇమేజ్. ఇది రాసుకోండి, సెల్ఫ్ ఇమేజ్. బ్లాక్ గా కనిపించిందంటే మీ లైఫ్ బ్లాక్ లో ఉంది. ఐ థింక్ అంటే మీరు అనుకునేది ఇప్పుడు ఉండేది మ్యాచ్ అవ్వట్లేదు. అనుకుంటాను బట్ అక్కడ వెళ్ళక అవ్వట్లేదు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎందుకు అవ్వట్లేదు అంటే ఇక్కడ అది లేదు. ఇక్కడ ఉంటే ఏం యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది, ఎలా చేంజెస్ వస్తుంది అయితే తోలుకరా గాని డెఫినెట్లీ అది డిస్కస్ చేద్దాం. రైట్, ఎలా చేంజ్ అవుతుంది అనేసి. ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఈ రోజు మేము ఒక 23 minutes ఎక్కువ తీసుకున్నాము బికాస్ స్టార్టింగ్ ఫస్ట్ డే కాబట్టి. నెక్స్ట్ డే మీ ఇంట్రెస్ట్, మీ ఇన్వాల్వ్మెంట్, ఎగ్జాక్ట్లీ అందరికీ పని ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఎమర్జెన్సీ పని వచ్చిందంటే ఈ సెషన్ టైములో ఆ పనిని మీరు మీ ఫేవర్ గా ఎలా చేంజ్ చేసుకోవాలి అది కానీ మేము రేపు డిస్కస్ చేద్దాం. ఇది కొంచెం ఎవరైనా గుర్తు చేయండి, అది రేపు అదే డిస్కస్ చేద్దాం. అంటే ఏదో ఎమర్జెన్సీ పని ఉంది, వెళ్ళాలి అక్కడ, ఇంపార్టెంట్ పని, బట్ మీరు మీటింగ్ వదిలేసి వెళ్తారు. అలా కాకుండా ఫుల్ కంప్లీట్ అయినా కానీ మీకు ఎప్పుడు ఆ పని కావాలో అప్పుడు ఆ పనిని ఎలా అరేంజ్ చేసుకోవాలి, మీ ఫేవర్ లో ఎలా చేసుకోవాలి అది కానీ డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలంటే ఒక 4-5 ఎక్స్పీరియన్స్ ఈ రోజు ఏం అర్థం చేసుకున్నా అది మీరు ఆప్షన్ ఇవ్వండి రంజిత్ సార్. ఎస్ సార్ ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి యూసిడీస్ కి ప్రిఫరెన్స్ ఇద్దాం సార్. యూసిడీస్ మీరు ఎవరైతే ఉన్నారో ఏదైతే ఈ రోజు దాని ముందు మీకు అన్వైట్ చేసిన ఆప్షన్ ఉంది, మీరు మాట్లాడచ్చు. ఎస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ రంజిత్ సార్. అండ్
Manjula sir, Namaste sir, thank you so much sir. Myself Murthy and Kavita from Telangana State Warangal district. Present double crown director sir. Double crown director sir in this vestige business. యాక్చువల్గా ఈ రోజు చాలా విషయాలు అయితే నేర్చుకున్నాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్ణయం తీసుకున్నది నేనే, కానీ ఆ నిర్ణయాన్ని మళ్ళీ సబ్ కాన్షియస్ మైండ్ కు చెప్పేట